కానీ అంటే దాన్ని అంటే ప్రతిపక్షాలకి వేరేగా అంటే కామెడీగా ట్రీట్ చేశారు కదా దాన్ని. ఇప్పుడు నా ఎవరు బ్రాహ్మణిని కూడా విజిల్ వేసినందుకు అంటే మీ నాన్నని చూసి నేర్చుకున్నావా విజిల్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. అలాగే రోజా గారు కూడా బయటకు వచ్చి చెప్పడం చాలా వ్యాఖ్యలు చేశారు. మరి అంటే ఇవంతా కూడా రీచ్ అవ్వడం కామెడీగా రీచ్ అయిందని అనుకోవచ్చా? అంటే మీరు నిరసన అంటే తెలియజేస్తున్నారు. ఒకటి సార్, అంటే యాక్చువల్ గా మనము అపోజిషన్ వాళ్ళు మనము అన్నం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్లు కూల్చేశారండి. అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెడుతున్నా అన్నా క్యాంటీన్లే కూల్చేసినప్పుడు మమ్మల్ని మా గురించి అంటే మేము విజిల్స్ చేస్తే కామెడీ చేయకుండా ఎదుగుంటారండి. ప్రజలకు అన్నం పెడితేనే వాళ్ళు సున్నం పెట్టారు. అట్లాంటిది మేము చేసే కార్యక్రమం వాళ్ళకి మంచి ఎలాగవుతుందండి? అవుతుంది కదా. ఎవరో ఒక వేళ చూసాను నేను, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అతను వచ్చింది ఎక్కడ, అతను ఎక్కడి నుంచి వచ్చాడు అంటే తిన్నింటి వాసాలు లెక్కెట్టే బ్యాచ్ వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ మా గురించి కామెంట్ చేసి నవ్వుకున్నంత మాత్రాన మేమేమి చిన్నోళ్ళం అయిపోము, మేము తప్పుడోళ్ళం అయిపోమండి. వాళ్ళ కౌంటర్లు అలాగే ఇస్తారు. దమ్ముంటే వాళ్ళకి రియల్ గా కౌంటర్ ఇచ్చేటువంటి దమ్ముంటే రమ్మనండి, దేని గురించి మాట్లాడదాం. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది, 19 నుంచి 23 వరకు జరిగినటువంటి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడదామండి. రమ్మనండి. సార్ వీళ్ళు బటన్ నొక్కుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ యొక్క బటన్ ఏమైపోయింది, ప్రత్యేక హోదా బటన్ ఏమైపోయింది, డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మెగా డిఎస్సి తీస్తానన్నారు, ఆ బటన్ ఏమైపోయింది. ఈవేళ ఊళ్ళలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి, ఆ బటన్ ఏమైపోయింది. దళితులకి ఉన్నటువంటి 27 పథకాలు అవేమి లేవా. ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పెట్టేసి మేము సక్సెస్ అయిపోయామని డప్పులు కొట్టుకుంటున్నట్టు వీళ్ళు రమ్మనండి డిస్కషన్ కి. ఎనీబడి ఐఎమ్ రెడీ యాజ్ ఎ లీడర్ ఆఫ్ టీడీపీ. వాళ్ళు కామెంట్ చేయడానికి ఏముంటుంది సార్? అంటే మరి నెక్స్ట్ మీ టీడీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటండి? అంటే ఎలా ఉండబోతుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్? సార్ ఒకటి, మేము నిజాన్ని నిర్భయంగా తీసుకెళ్లడానికి మేము రెడీగా ఉన్నాం. రేపు ప్రజలకి మంచి చేయడం కోసం ఆల్రెడీ మేము సూపర్ 6 రెడీ చేశారు. మా అధిష్టానం, మా అధ్యక్షులు వారు, జాతీయ అధ్యక్షులు వారు సూపర్ 6 రెడీ చేశారు. ఆ పథకాలని యాజ్ ఇట్ ఈస్ గా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని వారికి వివరిస్తూ వాళ్ళ ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మేము మీ ఇంటికి ఇన్ని పథకాలు ఇచ్చాము అని చూపిస్తున్నారు. అంత ఖచ్చితంగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మా అధిష్టానం చాలా పకడ్బందీగా తీసుకుని ఉన్నది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే దగ్గర ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక సైనికులుగా పనిచేస్తామని చెప్పేసినని, ప్రజల్ని చైతన్యపరిచే దగ్గర మేమెవరం కూడా వెనుకాడమని చెప్పేసినని, చైతన్య పరిచేదానికి ప్రతి కార్యకర్త కూడా నడుం కట్టుకుని కష్టపడతాడని చెప్పేసినని, ఆ యొక్క ప్రపంచం ఎలా ఉంటుందో మేము చేసినటువంటి చైతన్యం చేసేటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయో రాబోయే ఎలక్షన్ లోనే మీకు అర్థమవుతుందని చెప్పేసి 1 సైడెడ్ గా ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మెయిన్ అంటే ఇంకొక విషయం ఏంటంటే, లోకేష్ గారికి కూడా నోటీసులు వెళ్ళడం జరిగింది. ఆయన కూడా అరెస్ట్ చేస్తారని వస్తున్న ఏదైతే వార్తలు ఉన్నాయో, ఒకవేళ నిజంగా ఆయన అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏంటి పరిస్థితి? టీడీపీలో నెక్స్ట్ ఎవరు భుజం కాస్తారు అంటే ఏం చెప్తారంటే లీడింగ్ ఎవరు ఉంటారు? మరి భువనేశ్వరి గారా లేకపోతే బ్రాహ్మణి గారా? చాలా మంచి క్వశ్చన్ సార్, చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్ గా ప్రజలు కూడా దీనికోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆల్రెడీ చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు, లోకేష్ బాబు గారికి నోటీసులు పంపించారు. 4వ తారీఖు తర్వాత ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు హల్చల్ చేస్తా ఉన్నాయి. సార్ యాక్చువల్ గా మా పార్టీలో మాకున్నటువంటి బలము ఏంటి అని చెప్పేసి అంటే మా కార్యకర్తలు. ఈ రోజు లోకేష్ గారిని అరెస్ట్ చేయనివ్వండి, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయనివ్వండి, నారాయణ గారిని అరెస్ట్ చేయనివ్వండి, నెక్స్ట్ లేరు ఇమ్మీడియట్. నెక్స్ట్ మా తల్లి లాంటి వారు భువనేశ్వర్ గారు ఉన్నారు, మా చెల్లి లాంటి వారు బ్రాహ్మణి గారు ఉన్నారు, అలాగే మా బాలకృష్ణ గారు ఉన్నారు, అలాగే కార్యకర్తలందరూ రెడీగా ఉన్నారు. ఎందుకంటే పార్టీని నడిపించుకోవడానికి, పార్టీని బలపరుచుకోవడానికి మేమందరం రెడీగా ఉన్నాం సార్. వీఆర్ రెడీ టు ఫైట్. మేము రెడీగానే ఉన్నాం. మేము ఎక్కడా కూడా భయపడేది లేదు. మేము ఏ విధంగా కూడా
వెనక్కి అడుగేసేదే లేదు. ఖచ్చితంగా మేము వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అని చెప్పడానికి ఏ సందేహం లేదు. బిహాఫ్ ఆఫ్ ది ఏపీ తెలుగుదేశం పీపుల్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ వీఆర్ రెడీ టు ఫైట్. రైట్. అంటే ఒకవేళ నిజంగా భువనేశ్వరి గారు కానీ లేదైతే ఇప్పుడు బ్రాహ్మణి గారు కానీ ఒకవేళ వాళ్ళిద్దరు లీడింగ్ తీసుకుంటే ఎంతవరకు జనాలలోకి వెళ్ళగలరు, జనాదరణ ఎంతవరకు వస్తుంది అంటారు? ఉత్తేజితులై వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి అర్థమయ్యింది. జస్ట్ వారిరువురు ముందుంటే చాలు, మేము రెడీగా ఫాలో అవడానికి మేము రెడీగా ఉన్నాం సార్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.